Very good afternoon. Welcome to the N3 Media News. This is Mahid. వెంకటగిరిలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. 21వ వార్డులో ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు ఆయన వివరించారు. ప్రతి కార్యకర్త పేద కుటుంబాలకు పెద్ద దిక్కులా ఉండాలని పిలుపునిచ్చారు కురుగుండ్ల. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఆయనకి వార్డు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శాలువలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో కలిసి PRJR పేటలో ఇంటింటికెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానిక ప్రజలు డ్రైనేజీ, నీటి సమస్య, కరెంటు, పెన్షన్, ఇంటి స్థలాలు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న సంబంధిత అధికారులను నిలిపి తక్షణమే ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో ప్రజలు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కురుగుండ్ల మీడియాతో మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ నాగేశ్వరరావు, AMC చైర్మన్ విశ్వనాథం, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ పట్టణ అధ్యక్షుడు బీరం రాజేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జి యారం శ్రీను, మంకు ఆనంద్, మున్సిపల్ కమిషనర్ ఈగా కిరణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ వస్తుంది కదా, గ్యాస్ వస్తుందా, ఎంతమంది? నాకు 4 పిల్లకాయలు సార్. మనవాళ్ళు 8 మంది. మళ్ళీ మీ ఇళ్ళ కాడ అమ్మడి పేరు పెట్టి 4 బిడ్డలుంటే 1 బిడ్డకే ఇచ్చారు. ఈరోజు తల్లికి వందనం అని చెప్పి పెట్టి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నాం. 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. వికలాంగులకి బెడ్డెడ్ అయితే 15,000 ఇస్తున్నాం. ఇంకా 10,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 4,000 ఇస్తున్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. అన్నదాత సుఖీభవ, రైతులకి ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు చేసే కార్యక్రమం ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఉంటే 5 రూపాయలకి అన్నం పెట్టే పరిస్థితి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా తీసేశాడు. ఈరోజు 269 అన్నా క్యాంటీన్లు మళ్ళా ఓపెన్ చేసి 5 రూపాయలకి అన్నం పెడతా ఉన్నాం. అదేవిధంగా పేదలకి 5 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వబోతా ఉన్నాం, కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గీత కార్మికులకి మద్యం షాపులు, వడ్డీల్లో మైనింగ్ లీజులు కూడా వాళ్ళకి కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా NTR వైద్య సేవలో ఉచిత వైద్యం CMRF ద్వారా లక్షల కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకుంటా ఉన్నాం. అదేవిధంగా మత్స్యకారులకు కూడా 20,000 రూపాయలు వాళ్ళకు కూడా వేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి నిధి నుంచి కూడా ఎక్కడ రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ రోజుకి వెంకటగిరి నియోజకవర్గంలో 7-8 కోట్లు ఇచ్చాం. నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్లు పాల్గొన్నారు. కావలి కాలువలో నీటి నిర్వహణ, 12వ కిలోమీటర్ వద్ద దెబ్బతిన్న సైఫన్, చివరి ఆయకట్టు వరకు సాగునీటి సరఫరాపై విస్తృతంగా చర్చించారు. ఏ ఒక్క ఎకరా ఎండిపోకుండా రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యేలు. కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని SR శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో కావలి కాలువలో నీటి నిర్వహణ, 12వ కిలోమీటర్ వద్ద దెబ్బతిన్న సైఫన్, చివరి ఆయకట్టు వరకు సాగునీటి సరఫరాపై విస్తృతంగా చర్చించారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించి రైతులకు సమన్యాయం జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కావలి కాలువ 12వ కిలోమీటర్ వద్ద దెబ్బతిన్న సైఫన్ను స్వయంగా పరిశీలించామని, దీని కారణంగా చివరి ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనధికార మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి చివరి వరకు సాగునీరు అందించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతులకు 2 పంటలకు పుష్కలంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ కావలి కాలువ రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా నీటి నిర్వహణ చేపట్టాలని, ఈ రోజు నుంచే వారాబందీ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 15 వరకు ఏ కాలువకు ఎంత మేర నీటిని విడుదల చేయాలనే కార్యాచరణను సిద్ధం చేయాలని, ప్రతి రైతు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో సోమశిల ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి, ఇరిగేషన్ ఎస్ఈ దేశనాయక్, కండలేరు ఎస్ఈ సుబ్రహ్మణ్యం, ఎలక్ట్రికల్ ఎస్ఈ రాఘవేంద్ర, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు పావని, ఎలీషా, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, నీటి సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఎస్పీడీసీఎల్ గారు ఈరోజు సోమవారం ఉంది, మీకు ఈ రోజే పవర్ కట్ చేసేసండి. అక్కడే మంగళవారం, బుధవారం, బృహస్పతివారం, శుక్రవారం 4 రోజులు మీరు పవర్ ఆఫ్ చేసేసేయండి. శనివారం, రవివారం అండ్ సోమవారం 3 days పైన ఇచ్చేసేయండి. అన్నీ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మిగతా ఇటు ఓటీ స్లూసిస్ మీరు టీజీపీఎన్ సోమశిల చేయాల్సింది. ముందు ఉన్న స్లూసిస్ క్లోజ్ చేసేసేయండి. సిబిఆర్కి అడిషనల్ ఇంకా 2 days. ఫస్ట్ రేపు చివరి అందరికి ఇచ్చేసేయండి. బుధవారం మీరు మిగతా క్లోజ్ చేసుకొని ఓన్లీ సిబిఆర్ దగ్గర హెడ్ పెంచండి. అక్కడే 2 days ఇచ్చిన తర్వాత దెన్ మీరు ముందు రావడం స్టార్ట్ చేసేసేయండి. ఇలా చేస్తూ ఇక్కడ వచ్చిన తర్వాత 3 days ఇక్కడ చేసి మళ్ళీ లాస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్. ఇలా ఈ ఆగస్ట్ నెల మాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఈ రోజు, రేపటి కూడా కాదు, ఈ రోజు 10 అయినా 12 అయినా రాత్రి 1 అయినా నాకు ప్రొసీడింగ్స్ కావాలి. ఈ వారాబందీ సిస్టమ్ మీరు ఎలా చేస్తారు, దీంతో సహా నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, 2 ఆర్డీఓస్ కూడా ఉన్నారు, రెవెన్యూ, ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది, పోలీస్. సో 4 డిపార్ట్మెంట్ సంబంధించి నాకు ప్రొసీడింగ్స్ ఫస్ట్ ఏ రోజు మీరు డే వారీగా చేయండి. మీరు ఇక్కడ నుంచి ఈ రోజు 3rd August 15 September వరకు ఏ కాలువలో ఏ రోజు ఎంత వాటర్ రిలీజ్ చేస్తారు అనేది ప్రాపర్ పేపర్లో తయారు చేసుకొని ఈ రోజు రాత్రి నాకు రావాలి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు కలెక్టర్కి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు, అధికారులు కలెక్టర్కి అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓపి లోకేష్ బాబు, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం యాదవ్, ఆలయ ఇన్స్పెక్టర్ ఎం హరి యాదవ్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కందుకూరులో రైస్ అవుట్లెట్ స్టోర్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం ఈ చర్యకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో రైస్ అవుట్లెట్ స్టోర్లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కందుకూరు పట్టణంలో రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లో బియ్యం విక్రయాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. పలువురు వినియోగదారులకు బియ్యం సంచులు అందజేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు తమ ఆధార్ కార్డును చూపించి ప్రతి కార్డుపై 10 కిలోల బియ్యం పొందొచ్చని ఎమ్మెల్యే సూచించారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాయపాటి సుభాషిణి, పట్టణ టీడీపీ అధ్యక్షులు ధామా మల్లేశ్వరరావు, తహసీల్దార్ మురళి, ఎస్టేట్ ఆఫీసర్ స్వరూపారాణి, నాయకులు ముచ్చు శ్రీను తదితరులు పాల్గొన్నారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. డిఎస్సి అవకతవకలపై ఈ నెల 6 నుంచి చేపట్టబోయే నిరసన కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేశారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ప్రజలు మద్దతు పలకాలని కోరారు రామిరెడ్డి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో నియామకాల్లో ముమ్మాటికి అవకతవకలు జరిగాయని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు ఆ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కారణమని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఆయన నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు శ్రేణులతో సమావేశం నిర్వహించారు. డీఎస్సీ అవకతవకలపై వైసీపీ ఆధ్వర్యంలో జరిపే నిరసనలను ఆయన వివరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్తో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు కావలి పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ప్రజలు మద్దతు పలకాలని కోరారు. నిరుద్యోగ యువతీ యువకులని ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో, ఏ విధంగా అన్యాయం చేస్తుందో, ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో, ఏ విధంగా అక్రమాలు చేస్తుందో ఇవన్నీ కూడా తెలియజేసేదానికి, అదేవిధంగా ఈ అవకతవకలు చేయడానికి కారణమైన లోకేష్ గాయన వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసేదానికి, ఎవరైతే డిఎస్సి నేను కూడా ఎగ్జామ్ రాయాలి అని పోటీ పడతా ఉంటాడో అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చి అతన్ని కన్వీనర్గా చేసి అతని ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ జరిగేటట్టు చేసి అతను కూడా ఆ ఎగ్జామ్స్ రాసి దాంట్లో ప్రథమ స్థానాన్ని తెచ్చుకున్నాడంటే ఎంతటి అవినీతో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఎగ్జామ్ రాస్తే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే పేపర్ లీక్ అయిందా లేదా అనేది దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. నిరాహార దీక్షలు చేయాలని తలపెట్టున్నాం. ఆ నిరాహార దీక్షలో కూడా కావలి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఉదయగిరి పీటీ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయ్యి సాయంకాలం 5 దాకా ఈ కార్యక్రమాలు 6, 7, 8, 9 తారీఖుల్లో ఉంటాయి కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మంత్రి పొంగూరు నారాయణ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నారాయణ ఆన్ వీల్స్ కార్యక్రమం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 54వ డివిజన్లో టీడీపీ నేతలు, వైద్యాధికారులు, సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తలపెట్టిన నారాయణ ఆన్ వీల్స్ కార్యక్రమం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు నగరం 54వ డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో టీడీపీ నేతలు, వైద్యాధికారులు, సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం 53, 54 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు జహీర్ మాట్లాడుతూ నేత్రజ్యోతి, దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాలు నేటితో విజయవంతంగా 100వ క్యాంపుకు చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు భిన్నంగా సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడమే లక్ష్యంగా మంత్రి నారాయణ పనిచేస్తున్నారని కొనియాడారు. వైద్యాధికారిణి డాక్టర్ సుధా మాట్లాడుతూ జనం కోసమే నేను, జనంతోనే నేను అనే భావనతో డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఫీ, ఏజీఎం శేఖర్, కోఆప్షన్ సభ్యులు జమీర్, ప్రెసిడెంట్ షాహిద్, బిఎల్సి బాబు, పద్మ, హుస్సేన్ బి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. జనం కోసమే నేను, జనంతోనే నేను అనేది నిజం చేస్తూ డాక్టర్ పొంగూరు నారాయణ గారు ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టారు. ప్రజల గుండె చప్పుడు అర్థం చేసుకొని వాళ్ళ అందమైన, వారి ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన ఎన్నో పథకాలను ఆయన రూపొందించారు. అలాగే అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి, అటు పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు పరిచయం చేశారు. ప్రజాసేవే నిజమైన రాజకీయం అని ఆయన చేసి చూపిస్తున్నారు. అలా దానిలో భాగంగానే మనకి ఇవాళ నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే ప్రోగ్రామ్స్ కూడా దాదాపు 5 months బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది మార్చిలో. ఎందుకంటే పిల్లల భవిష్యత్తులో ఇప్పుడు గనక వాళ్ళ కరెక్షన్ ఇవ్వకపోతే వాళ్ళు పూర్తిగా, అంటే ఈ కరెక్షన్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది చాలా కరెక్ట్ ఏజ్ వాళ్ళకి. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రసన్న అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
ఇప్పటికే నియోజకవర్గంలో నిన్ను ప్రజలు చీదరించుకుంటున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కోవూరు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు పంచాయతీలో టీడీపీ నేత శివారెడ్డి ఆధ్వర్యంలో నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, కోవూరు టీడీపీ నేత ఇంతా మల్లారెడ్డి, పాటూరు నీటి సంఘాల అధ్యక్షులు ఆదాల శివారెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై మండిపడ్డారు. అనంతరం ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ పాటూరు గ్రామ అభివృద్ధికి టీడీపీ నేతలు కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని తెలిపారు. ప్రసన్న నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రామానికి చెందిన వారు ఒక్కరంటే ఒక్కరూ లేరని ఎద్దేవా చేశారు. పాటూరు గ్రామంలో ప్రసన్నకుమార్ రెడ్డిని చీదరించుకుంటారనే దానికి నిదర్శనం ఇదేనన్నారు. పేద ప్రజలకు ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కోవూరులో త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వం నడుస్తుందని, సేవే పరమావధిగా వీపీఆర్ దంపతులు అనునిత్యం నియోజకవర్గ ప్రజల కోసం సేవ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. ఎప్పటికీ కోవూరు నియోజకవర్గం వీపీఆర్ అడ్డా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు రవీంద్రారెడ్డి, వంశీ, వేణు, రఘు, శ్రీనివాసులు, వెంకటేష్, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా నిన్నటి రోజున ఇదే పాటూరు గ్రామంలో మాజీ మంత్రివర్యులు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఇక్కడ ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదాల శివారెడ్డి గారు పాటూరు గ్రామం యొక్క సంబంధించి సీనియర్ మోస్ట్ నాయకులు, మా మండల పార్టీ అధ్యక్షులు, ఇంకా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు, ఆయనతో పాటే సుమనన్న, ఆ పక్కన ఉండేటువంటి వంశీ, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పాటూరు గ్రామంలో సీనియర్ నాయకులు. ఆయన పక్కన ఒక్కరంటే ఒక్కరు ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్గా, అదేవిధంగా ఎంపీటీసీగా, లేదా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వేరే బాధ్యతల్లో ఉండేటువంటి నాయకులు ఎవరున్నా కానీ ఒక్కరంటే ఒక్కరున్నారా? ఈ ప్రసన్నకుమార్ రెడ్డిని ఈ పాటూరు గ్రామంలో ఆ విధంగా ఛేదరించుకుంటున్నారనేటువంటి మాట సుస్పష్టంగా చెప్పేదానికోసంగా ఇది చెప్పదలుచుకున్నాం. తోటపల్లి గూడూరు మండలం పాడేరు గ్రామ పంచాయతీలో గత వారం రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో గ్రామం అంతా చీకటిమయంగా మారిపోయింది. మహిళలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో లైట్లు వేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని గ్రామీణ పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజాప్రతినిధుల కాలం ముగియడంతో గ్రామ పంచాయతీల పాలనను స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం నడిపిస్తోంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పారిశుధ్యం పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రుల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వీధులు చీకటిమయంగా తయారు కావడంతో పిల్లలు, పెద్దలు, మహిళలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల కేంద్రంలోని పేడేరు గ్రామ పంచాయతీలో వారం రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోయారు. రాత్రి సమయంలో చీకటిగా ఉండడంతో బయటకు రావాలంటే భయమేస్తోందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గిరిజన కుటుంబానికి ఆదివాసీ సంక్షేమ సంఘం అండగా నిలిచింది. మృతుడు మణి కుటుంబానికి నగదు, నిత్యావసర వస్తువులు అందజేశారు. 2 పిల్లల చదువుకి ఉచితంగా విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు నేతాజీ కాలేజ్ కరెస్పాండెంట్. నెల్లూరు జిల్లా సంఘంలోని తిరుమల తిప్ప ఎస్టీ కాలనీలో ఇటీవల బైక్ ప్రమాదంలో మృతి చెందిన గిరిజనుడు మణి కుటుంబానికి ఆదివాసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక, నిత్యావసర సహాయం అందించారు. ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె సురేష్ సూచనల మేరకు జిల్లా అధ్యక్షులు బొచ్చు నాగేశ్వరరావు సహకారంతో గ్రామానికి చెందిన దాతలు, టీడీపీ నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్, నేతాజీ కాలేజ్ కరెస్పాండెంట్ మదర్ భాష తదితరుల సహకారంతో బాధిత కుటుంబానికి ఒక బియ్యపు బస్తా, నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, 5,000 నగదు అందజేశారు. మృతుడు మణికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారని తెలిపారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నేతాజీ కాలేజ్ కరెస్పాండెంట్ మదర్ భాష పిల్లలు ఇంటర్మీడియట్ కు చేరుకున్నప్పుడు ఉచితంగా విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నారే వెంకటేశ్వర్లు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. బైక్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. రోజువారీ టైల్స్ వర్క్ చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అతనికి 2 ఆడపిల్లలు, 1 బాబు. ఇక్కడ చూడబోతే కాలనీ ఇల్లు గందరగోళంగా ఉంది. తర్వాత వాళ్ళ మిసెస్ కూడా
పనికి పోయే పరిస్థితి కూడా లేనట్లుగా ఉంది. ఈ పిల్లలను చూసుకునేదానికి ఆమెకు సరిపోతూ ఉంది. మా మిత్రుడు నాగేశ్వరరావు గారి సూచనలతో ఇట్లా ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి గత 10 రోజుల నుంచి చెప్తా ఉన్నాడు. దాన్ని మేము ఈరోజు దాన్ని సర్దుబాటు చేసుకొని వీళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు, పిల్లలకి ఒక 5,000 రూపాయలు మా వంతు సహాయంగా అందించడం జరిగింది. ఇదే కాకుండా ఈ గిరిజన కాలనీలో ఇట్లాంటి సమస్యలు ఈ విధంగా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి కానీ వస్తే ముందుండి వాళ్ళకి మాకు తోచిన సహాయం, మేము చేయగలిగే సహాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. గూడూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు 108కి సమాచారం అందించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన నెల్లూరుకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని యువకుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ దారుణ సంఘటన నెల్లూరు జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో చోటు చేసుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడు ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు. పట్టణ నడిబొడ్డున యువకుడు ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకు గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడో విచారణలో తెలియాల్సి ఉంది. ముందుకు వచ్చేసారా? ముందుకు వస్తుంది, ఇప్పుడే జరిగింది. ఇప్పుడు దాకా బాగుంది భాస్కర్. కసంగని వాడే కోసుకున్నాడు, చక్కని పడిపోయాడు. అంతే, వాడే కోసుకున్నాడు, ఒక్కడే కోసుకొని పడిపోయాడు. ఇంకో అబ్బాయితో నేను చెప్పా, నాయన వాడు ఊపిరి ఉన్నట్టుంది, ఫోన్ చేయి నాయన కొంచెం అని చెప్తే ఒక అబ్బాయి పాప ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి గబగబ వేసుకెళ్ళారు. ఓ కారు బీభత్సం సృష్టించింది. మోటార్ బైక్పై వెళ్తున్న వారిని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న 2 తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తొండంగి మండలంలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరమల్లపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఓ మహిళ కారును అతివేగంగా నడుపుతూ అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న 2 తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు నగరం నడిబొడ్డున దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమె 2 కాళ్ళు విరిగిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఓ మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ సంఘటన నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ కొత్త హాల్ ఎదురుగా చోటు చేసుకుంది. బిల్డింగ్ పై నుంచి కిందకు పడిపోవడంతో ఆమె 2 కాళ్ళు విరిగిపోయినట్లు సమాచారం. ఇది గమనించిన స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా రక్తస్రావం కావడంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహిళను ఎవరైనా తోసేశారా లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. దాంట్లో ఎవరు పోయినంటే మళ్ళీ ఆడ బదులు హ్యాండ్ బ్యాగ్ ఉందని సార్ చెప్పాడు. హ్యాండ్ బ్యాగ్ ఆధార్ కార్డు ఏదో ఒకటి ఉంటుంది, ఏదో చేది
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.